ఇప్పుడు చాలామంది అమ్మతేజ పాస్టర్ గారిని తప్పుపట్టాలని చూస్తున్నారండి. నాదైతే భద్రాచలమే మరి. నేనైతే ఒకసారి అమ్మతేజ గారిని డైరెక్ట్ మీట్ అయ్యాను, కలిసాను, ఒకసారి మాట్లాడాను. ఆ విషయం పాస్టర్ గారికి గుర్తుండిపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆయన కలవటానికి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నాకు తెలిసిన వరకు నేను చూసిన దాంట్లో అయితే అండి మరి కొంతవరకు అయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను చూసినప్పుడైతే మరి చాలామందికి ఇన్‌స్టంట్ హీలింగ్ జరిగాయి. చాలా అద్భుత కార్యాలు జరిగాయి. వారు కూడా చాలా అద్భుతమైన రీతిలో సాక్ష్యాలు దేవుని యొక్క సన్నిధిలో చెప్పారు. ఇక పాస్టర్ గారి విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గరికొస్తే ఆయనకి ఫస్ట్ నుంచి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. మరి ఆత్మను వరాల గురించి అటువంటి వరాలు ఏవి పొందుకోలేదు. ఆయనకు అనుభవం లేదు కాబట్టి వారు అలా మాట్లాడుండొచ్చు. నేనైతే ఎవరిని తప్పు పట్టట్లేదు. నేనైతే ఒక ఇద్దరు పాస్టర్ గారి దగ్గర నా వ్యక్తిగతంగా నేను సొంతంగా నేను పక్కనుండి తెలుసుకున్న విషయాలైతే అవే. పరిశుద్ధాత్మ వరాలున్నాయి, అన్య భాషలు ఉన్నాయి, దేవుడు అద్భుత రీతిలో స్వస్థత కార్యాలు